హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజైతే చికెన్ చక్క గ్రేవీగా ఉన్న ఒక్క అర కేజీ చికెన్ అయినా ఒక 10 మందికి సరిపోయేలాగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. ముందుగా అయితే గనక ఒక కర్రీ పాన్ పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు 2, అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, ఒక 4, 5 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4ని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత, చికెన్ ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకున్న దాన్నైతే దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని అలా కుక్ చేసుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకుని మెత్తగా మిక్సీలో వేసి పేస్ట్ కింద చేసేసుకోవాలండి. కాజు కంపల్సరీ వేసుకోండి. కాజు వల్ల టేస్ట్ అది గ్రేవీ అనేది చాలా థిక్‌గా చాలా బావుంటదండి. ఒకసారి ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్సీ వేసేసిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం కూడా నేను చూపిస్తున్నానుగా ఆ క్వాంటిటీలో తీసుకుని దాన్ని మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే గనక ఇవి చూడండి చక్కగా మగ్గిపోయినాయి. దీంట్లో టేస్ట్‌కి సరిపడగా సాల్టు, అలాగే కొంచెం కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా అయితే గనక ఇవన్నీ కలుపుతున్నప్పుడు ఎప్పుడు ఈ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. ఇలా కుక్ చేసిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పేస్ట్‌ని అయితే గనక దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్‌లో మొత్తం అంతా ఏసేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ చికెను, ఈ మసాలా మొత్తం ఒకసారి కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఇవి మనకి గ్రేవీ ఎంతైతే కావాలో, అలాగే ఎంతైతే మనము కర్రీ థిక్‌గా కావాలనుకుంటున్నామో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్‌నైతే యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 15 మినిట్స్ కుక్ చేసినట్లయితే చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఉంది కదా! ఈ టైంలోనే ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది దోసల్లోకి గానీ, అలాగే చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ తింటే ఉంటదండి. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్‌లో ఉంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.